హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పార్క్ స్థలం ఆక్రమణపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వెనుకున్న 2000 గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీ మేయర్ పరిశీలించారు. స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. ఆక్రమణల్ని పట్టించుకోలేదంటూ అధికారులపై సీరియస్ అయిన జీహెచ్ఎంసీ మేయర్ 60 కోట్ల స్థలం ఆక్రమణ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. entire land clear చేసేసాయి. No, this is immediate action. You will take it today. You will take it today. You will send the JCB. Total గిరగొట్టేసేసాయి. How can somebody, some private person, without even asking some permission, వేరే చెట్లు పెట్టిండ్రు అంటే I can understand అదే ఏదో డెవలప్ చేసిండ్రు అని గేట్లు లేకుండా. But he has done vegetable garden here for his convenience. For his convenience. Like a farm house లాగా తయారు చేసుకున్నాడు. అక్కడేమో చెట్లు, ఇక్కడేమో వెజిటేబుల్స్ పండిస్తున్నాడు. No, this is not. No. జూబ్లీ హిల్స్ పార్క్ స్థలాన్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలించారు. ఆక్రమణకు గురైన ఆ ప్లేస్ అంతా పరిశీలించి అదంతా వెంటనే ఖాళీ చేయించేయాలి అంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలంటూ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. ఆక్రమణకు గురవుతుంటే అధికారులు పట్టించుకోకపోవటానికి సంబంధించి కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో చాలా విలువైన భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి. జీహెచ్ఎంసీ రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తున్నటువంటి పార్క్ కబ్జా కావడంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ కావడం జరిగింది. జూబ్లీ హిల్స్ కు సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్, అదే విధంగా డిప్యూటీ కమిషనర్ తో పాటు ఆ పార్కుల నిర్వహణ అధికారుల తీరుపై అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇంత విలువైన స్థలం ఏ విధంగా కబ్జాకు గురవుతుంది, వాళ్ళు లోపలికి వచ్చి మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుంటే మీరు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 2000 గజాల స్థలం ఉంటే దాదాపు 60 కోట్ల విలువైనటువంటి స్థలంగా చెప్తున్నారు. కాబట్టి దీనిని వెంటనే స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళు ఏవైతే నిర్మాణాలు చేశారో వాటిని మొత్తం కూడా కూల్చాలంటూ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా సిటీలో మనం చూసే అనేక ప్రాంతాల్లో పార్కులు, అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలు కబ్జాకు గురి అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైడ్రా తీసుకువచ్చింది ప్రభుత్వం. ఏవైనా ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందిస్తున్నారు. కానీ ఈ రోజుకు సంబంధించినటువంటి పార్క్ కు సంబంధించినటువంటి అంశం మీడియాలో కథనాలు రావడంతో మేయర్ అక్కడ విజిట్ చేయడం జరిగింది. అధికారుల తీరుపై మాత్రం ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దానిని ఖాళీ చేయాలని ఖాళీ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్కడ పార్క్ ను పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని కూడా చెప్పారు. రాముడు, అసలు ఆక్రమణలు గురి కావడం వెనక అంటే ఇది ఎప్పటి నుండో జరుగుతున్నది, మరి ఇప్పటి వరకు పట్టించుకోకపోవటానికి సంబంధించి ఏమంటున్నారు? ఇట్లాంటి వాటికి సంబంధించి కొన్ని అంశాలు మిస్టరీగా ఉన్నాయి. ప్రధానంగా వాటిని అన్నింటినీ చూడాల్సినటువంటి యూబీడీ అధికారులు, అంటే పార్కుల నిర్వహణకు సంబంధించి అర్బన్ బయోడైవర్సిటీ వింగ్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా వాటిని చూడాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు సరైన పద్ధతిలో పట్టించుకుంటున్నారా అంటే లేదనే చెప్పాలి. ఈ ప్రైవేటు వ్యక్తులు వచ్చి అందులో ఇతర పంటలు పండిస్తున్నారని మేయర్ చెప్తుంది. అక్కడ చూస్తే ఆ విధంగా తమ ఆధీనంలోకి తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి. ప్రధానంగా అయితే ఇప్పటికీ అందులో ఉన్నటువంటి బోర్డు జీహెచ్ఎంసీ పేరుతో అలాగే ఉంది. కానీ ఆ పక్కన అయితే నిర్మాణాలు చేశారు, లోపలికి వెళ్లకుండా నిర్మాణాలు చేశారని మేయర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా చూసినప్పుడు అధికారుల యొక్క నిర్లక్ష్యం, అంటే ఈ వేరే వాళ్ళు వచ్చి నిర్మాణం చేస్తున్నప్పుడు పార్కుల నిర్వహణ అధికారులు చూడాలి. లేదు అని అంటే వాటిని ఆ ప్రాంతంలో నిర్మాణాలను పరిశీలించేటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు చూడాలి. కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో వాటిని చూస్తున్నట్టుగా లేదు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా పార్కుల మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకంగా వర్కర్లు ఉన్నారు. వాళ్ళని సూపర్వైజ్ చేయడానికి సూపర్వైజర్లు ఉన్నారు. వాటిపైన పర్యవేక్షించడానికి అధికారులు ఉన్నారు. ఎవరు కూడా ఏ ఒక్క విభాగం కూడా దానిని పట్టించుకోకపోవడం మాత్రం కొంత సంశయానికి తావిచ్చేటువంటి అంశం. ప్రధానంగా ఎక్కువ ఖరీదైనటువంటి భూములన్నీ కూడా ఈ విధంగా తమ ఆధీనంలో పెట్టుకోవడం, ప్రభుత్వం నుంచి జీవోలు రెగ్యులరైజేషన్ కు సంబంధించి ల్యాండ్ రెగ్యులరైజేషన్, లేదంటే నిర్మాణానికి సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ కు సంబంధించి జీవోలు వచ్చిన వెంటనే వాటిని అన్నింటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా దరఖాస్తులు చేసుకుంటారు. నామినల్ ఫీజు కట్టి వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లేమైనా ప్లాన్ చేశారా అనేది కొంత విచారణలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మధు. ఓకే, థ్యాంక్ యూ రాముడు. గేట్ పెట్టుకుందాం, మనం గేట్ పెట్టుకుని జేసీబీని పెట్టేసి జేసీబీని పెట్టి ఎంటైర్ ల్యాండ్ క్లియర్ చేసేసాయి. No, this is immediate action. You will take it today. You will take it today. You will send the JCB. Total గిరగొట్టేసేసాయి.
How can somebody, some private person, without even asking some permission, వేరే చెట్లు పెట్టిండ్రు అంటే I can